రేషన్ కార్డే ప్రామాణికం. రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. కుటుంబానికి గరిష్టంగా 2,00,000 రూపాయల లబ్ధి. మోసపూరితంగా పొందితే రికవరీ. కాళేశ్వరంలో విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు తదితర అంశాలపై ఆరా. అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళిక రూపొందించండి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. సాకుచూపం, వెనుకడుగు వేయం. సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు. అర్హులందరికీ రైతు భరోసా ఇస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్. రాజేంద్రనగర్లో పోలీసుల తనిఖీలు. రుణమాఫీలో షరతులెందుకు? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీలో కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఆందోళన. విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్. ఉపకార వేతనాలు, బోధనా రుసుము బకాయిలు విడుదల చేయాలి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి యత్నం. అడ్డుకొని ఠాణాలకు తరలించిన పోలీసులు. హస్తంగూటికి పటాన్ చెరువు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి.